సో మనతో ఇప్పుడు నరేష్ ఉన్నాడు. నరేష్ వచ్చి అనంతపురం నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాయనపల్లి గ్రామానికి చెందిన నరేష్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ చేసినాడు. అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా తీసుకుంటే నరేష్ జీవితంలో జరగకూడనివి ఎవరికి జరగనివి జరిగినాయి. సెకండ్ వేవ్లో నరేష్కి సివియర్ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ అయ్యి తన కుడి కన్ను తీసేయాల్సిన పరిస్థితి అయింది. సో దాని నుంచి కోలుకునే లోపే మళ్ళీ ఈ సంవత్సరం మే మాసంలో మన ప్రభుత్వ ఆసుపత్రి ముందర యాక్సిడెంట్ అయ్యి స్కల్ ఫ్రాక్చర్ అయ్యి ఆప్టిక్ నర్వ్ కంటి చూపుకి కనెక్టింగ్ నర్వ్ ఇదయ్యి ఎడం కంటి చూపు కూడా పోయింది నరేష్కి. సో నరేష్ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ, ఎందుకంటే నరేష్ కుటుంబ నేపథ్యం ఎటువంటిదంటే 3 ఎకరాల పొలం ఉన్న ఒక పేద రైతు వాళ్ళ నాన్న, ఆయనకి 3 కుమారులు. అంటే నరేష్ వాళ్ళ అన్న వచ్చి గొర్రెలు కాస్తుంటారు. నరేష్ తమ్ముడిని ఇద్దరిని చదివించాలనే ఒక దృఢ సంకల్పంతో కింద మీద పడి ఎన్ని కష్టాలున్నా కానీ వీళ్ళిద్దరినీ చదివించినారు. అనుకోకుండా ఇప్పుడు నరేష్కి ఇలా జరగడం, దాదాపు అతని దగ్గరున్న డబ్బే కాకుండా కొన్ని లక్షల అప్పులు చేసేయడం, అయినా కానీ ఇంకా కంటి చూపు రాకపోవడం, హైదరాబాద్లోని తిరగని ఆసుపత్రి లేదు, చూడని డాక్టర్ లేదు, అయినా కానీ ఇంకా కంటి చూపు రాలేదు. సో లాస్ట్ హోప్గా ఇప్పుడు ఆయుర్వేదం వైపు కేరళకి తీసుకువెళ్ళాలని నిర్ణయించినారు. ఇందులో చెప్పుకోవాల్సింది ఏమంటే నరేష్ స్నేహితుల గురించి మనం చెప్పుకోవాలా. ఈ కాలంలో బాగున్నోళ్ళకే స్నేహితులు నిలబడరు. అటువంటిది నరేష్ కంటి చూపు పోవడము, అప్పటి నుంచి నరేష్ తమ్ముడు నరేష్ బాగోగులు చూసుకోవడము, వాళ్ళ స్నేహితులంతా నిలబడి ఈ మెడికల్ ఎక్స్పెన్సెస్కి ఏమేమి డబ్బులు కావాలో వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళకు చేతనైనంత వాళ్ళు చేసుకుంటూ వచ్చినారు. కానీ కేవలం వాళ్ళ స్నేహితులు చేస్తాను, వాళ్ళ తల్లిదండ్రుల అప్పులు, ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా ఏం చేసేది లేదు. ఎందుకంటే లక్షల్లో అప్పులే, దాదాపు 15 లక్షల దాకా ఖర్చు అయిపోయింది అప్పుడే. సో నరేష్కి అసలు ఎందుకు ఇలా జరిగింది, మన బాధ్యతగా మనం అనంతపురం జిల్లా వాసులంతా కలిసి నరేష్కి ఏం చేయగలము, ఏ విధంగా ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ అబ్బాయికి చూపు వస్తుందా లేదా అనేది మన చేతుల్లో లేదు, కానీ ఆ ప్రయత్నం మన చేతుల్లో ఉంది. కాబట్టి నరేష్ చూపు వచ్చేదానికి ఒక ప్రయత్నం మనం చేసి తనకి మెరుగైన మెడికల్ కేర్ కానీ ఇప్పివ్వగలిగితే అదొక ఛాన్స్, హోప్ ఉంది. కాబట్టి అది చేయడము, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు నరేష్కి ఒక దారి చూపిస్తే బాగుంటుందనేది. సో నరేష్ మాటల్లోనే అసలు నరేష్కి ఏం జరిగింది, కోవిడ్ అప్పటి నుంచి నరేష్ కుటుంబ నేపథ్యం ఏమి, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పేదరికము, అదేవిధంగా ఎందుకు ఇలా జరిగింది, అసలు మొదట కోవిడ్ అప్పుడు కుడి కన్ను తీసేసినప్పుడు ఏ విధంగా అతను డిప్రెషన్లోకి వెళ్ళి మళ్ళీ బయటపడ్డం అనేదే ఒక మిరాకిల్ నాకు. ఎందుకంటే ఒక కన్ను మొత్తం తీసేస్తే కేవలం కంటి చూపు పోవడం కాదు, కన్నుగుడ్డుతో సహా తీసేసినారు. దాని నుంచి బయటపడి మళ్ళీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఒక్క కంటితోనే నరేష్ జీవన పోరాటం ఈ తరం యువకులకి ఎంతో స్ఫూర్తిదాయకం. సో నరేష్ మాటల్లోనే నరేష్ ఈ ప్రయాణం, ఈ స్ట్రగుల్, ఈ పోరాటం ఏమి అనేది తెలుసుకుందాం. నరేష్, మొదటగా నీ కుటుంబ నేపథ్యం చెప్పమ్మా. నా పేరు నరేష్, మా అమ్మ సావిత్రమ్మ, మా నాన్న నాగరాజు. మన అమ్మ నాన్న వ్యవసాయం చేసుకుంటూనే జీవనం సాగించేవారు. అలా చేసుకుంటేనే నన్ను చదివించారు. నేను అలా కాంపిటేటివ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి చేస్తున్న ఏదైతే ఉందో దాన్ని నేను పాండమిక్ టైంలో దాన్ని కంట్రోల్ కాలేదు. సో నాకు పాండమిక్ టైంలో ఏం జరిగిందంటే కరోనా సైడ్ ఎఫెక్ట్ బ్లాక్ ఫంగస్ ఎఫెక్ట్ అయ్యి బ్రెయిన్ ముక్కు నుంచి కంటి నుంచి బ్రెయిన్కి వెళ్ళింది. సో అక్కడ డాక్టర్స్ చెప్పింది ఏంటంటే రైట్ ఐ తీసేస్తే కనీసం అబ్బాయి బతుకుతాడు
అని 2021 పాండమిక్ సెకండ్ వేవ్లో చెప్పారు డాక్టర్స్. ఓకే, కనీసం కన్ను పోతే వల్ల బతుకుతాడనే ఛాన్స్తో ఉంటే నేను అప్పుడు యాక్సెప్ట్ చేశాను డాక్టర్స్ చెప్పినట్టే. మరి లెఫ్ట్ ఐ బాగుంది అప్పటికి. అట్లనే లెఫ్ట్ ఐ బాగుందని కొంచెం ఇన్స్పైర్ అయ్యి ఎందుకు ఇట్లే ఉండడం, చదువుకుంటే ఇంకా ఏదైనా మనకి బాగుంటుంది కదా అని లెఫ్ట్ ఐ బాగుండడంతో నేను మళ్ళీ కాంపిటేటివ్ ఫీల్డ్కే ప్రిపేర్ అయ్యాను. అలా ప్రిపేర్ అవుతుందని ఇయర్ మేలో 24th యాక్సిడెంట్ అయింది. లెఫ్ట్ వెనకల బ్రెయిన్ బ్లీడింగ్ అవ్వి తర్వాత దాని నుంచి బ్రెయిన్ నుంచి కంటికి ఒక నరువు ఉంటుంది. ఆ నరువు డ్యామేజ్ అయింది, ఆప్టిక్ నర్వ్ అని అంటారని డాక్టర్ అన్నారు. ఆ నరువు ఇంప్రూవ్ కాదు ఇప్పటికైతే, మేము చేసేదంతా చేసాము అని చెప్పారు. దాదాపు ఒక 10 హాస్పిటల్స్ తిరిగాను. బెంగళూరు, హైదరాబాదు, తిరుపతి, కర్నూలు, మదురై. ఇప్పుడు ఇంకా లాస్ట్ హోప్గా నాకు ఉన్నది కేరళ ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్, అది ఉంది. దాదాపు ఇంతని నాకేం తెలియదు, వాళ్ళు ఇంతని సజెస్ట్ చేయలేదు. మీరు ట్రీట్మెంట్కి అయితే ప్రిపేర్ అయ్యి ఉన్నారా అని అడిగారు. అయితే నేను ఫినాన్షియల్గా అయితే ఈ 10 హాస్పిటల్స్కి నేను బాగా ఎక్స్పెండిచర్ అయింది. బట్ ఈ ఆయుర్వేదిక్ ఎంత అవుతుందనేది నాకు తెలియదు. ఉన్న డబ్బు అయితే దానికే అవ్వగొట్టాను. దీనికి కొంచెం నాకు ఫినాన్షియల్గా వీక్ అయితే అయ్యాను, చాలా వీక్ అయ్యాను. దీని నుంచి నేను స్టెప్ ఫార్వర్డ్ తీసుకోవాలంటే ఏమైనా హెల్ప్ దొరికితే తీసుకుందామని వెయిట్ చేస్తున్నాను. నా ఫోన్పే నెంబర్ వచ్చి 9493814191. ఇది నా ఫోన్పే నెంబర్.